మహాశివరాత్రి పర్వదినం అంటే కోటప్పకొండ గుర్తుకొస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండకి భారీ స్థాయిలో భక్తులు తరలిస్తుంటారు. అసలు కోటప్పకొండ విశిష్టత ఏంది, కోటప్పకొండకి వస్తే శివరాత్రి రోజు వస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందనేది చెప్పడానికి మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు కోటప్పకొండ చరిత్ర ఏంటి, అంటే కోటప్పకొండ గుడి విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. స్థితికొడే స్వామివారి దేవస్థానం కోటప్పకొండ ప్రధాన అర్చక అప్పాయి గురుకులు నా పేరు. ఈ యొక్క దేవస్థానం చోళరాజుల కన్నా ముందుగా స్వయంభూ దేవస్థానం, తర్వాత చోళరాజుల కాలంలో యంత్రపునశ్చరణ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అయితే దక్షయజ్ఞంలో ద్రాక్షాయణం వారు అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసం విడి భూలోకానికి తెంచి ఇప్పుడు దేవాలయం పూజలు అందుకున్న దేవాలయానికి ఉత్తర భాగం ఎత్తైన శిఖరం మీద అక్కడ కూర్చొని స్వామివారు ద్రాక్షాయణం వారు అంతర్ధానమైన తర్వాత భార్య వెళ్తున్న సమయంలో తపస్సు చేసుకున్న సన్యాసి రూపంగా అని చెప్తూ ఉంటారు, మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తర్వాత అలా జరుగుతున్నప్పుడు ఆ స్వామివారి కోసం అని చెప్పని బ్రహ్మ విష్ణువు సర్వదేవతలు కూడా వచ్చి ఇక్కడ ఆ స్వామివారి కోసం అని చెప్పని ఇక్కడ తపస్సు చేయడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో ఈ యొక్క క్షేత్రానికి దిగువ భాగమున నందిపాడని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నందుడు సునంద అని చెప్పని యాదవ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పర్వతం మీద వనమూలికలన్నీ కూడా సేకరించి భక్తులందరూ జనాలందరికీ కూడా ఆరోగ్యరీత్యా వైద్యం చేస్తూ వాళ్ళ జీవనాభివృద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక రోజున ఈ సన్యాసి రూపంలో ఉన్న యొక్క పరమేశ్వరుడు కనిపించండి మహానుభావ, నేను ఎప్పటి నుంచో జరుగుతున్నాను కాబట్టి ఇప్పుడు మీరు తపస్సు చేసుకుంటున్నారు, ఎవరు ఏమిటి కళ్ళు తెరిచి ఒకసారి అనుగ్రహించండి అని చెప్పనగా అప్పుడు ఆ పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఎవరినైనా ఏమిటి అని చెప్పంటే, స్వామి మహానుభావ నాకు సంతానం లేక చాలా కాలమైంది, వివాహం అయ్యి కూడా, కాబట్టి సంతానాన్ని అనుగ్రహించమని చెప్పండి, తథాస్తు అలా జరుగుతుంది అన్నాడు. అయితే ఇంకొక కోరిక స్వామి అంటే ఏమిటని చెప్పంటే, ఇంత పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నారు కాబట్టి రోజు కూడా పాలు పండ్లు తీసుకొచ్చి మీకు ఇస్తుంటాను, మీరు స్వీకరించాలి స్వామి అని చెప్పంటే సరేనని చెప్పని అంటాడు. ఆ ప్రకారంగా రోజు కూడా ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి ఆ యొక్క సునందకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పేరు కూడా ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడే పెట్టాడు, ఏమని ఆనందవల్లి అని. గొల్లవాళ్ళు ఆడపడుచు కాబట్టి గొల్లభామ అంటారు, కానీ ఆనందవల్లి. తర్వాత రోజు రోజుకి అట్లా జరుగుతున్న తర్వాత పిల్ల యొక్క యుక్త వయసు వచ్చింది. ఆయన పెద్దవాడైపోయి ఎక్కలేక ఆ కుమార్తెని పిలిచి, అమ్మ ఇట్లా ఎవరో ఆ శిఖరం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు, సన్యాసి రూపంగా ఉన్నట్టు ఆయన రోజు అలా పాలు తీసుకొచ్చి ఇస్తున్నేవాడిని, ఇప్పుడైతే ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఆ స్వామివారి సేవ చేసుకొని తరించమని చెప్పాడు. ఆయన దైవలగలు కలిగావు కాబట్టి అని చెప్పగా అదే ప్రకారంగా తండ్రి మాట చదవకుండా రోజు కూడా రావడం, ఆ స్వామికి పాలు పండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు అడిగింది, స్వామి మీ యొక్క అనుగ్రహం వల్ల నేను కలిగానని చెప్పిన మా నాన్నగారు చెప్పారు, అయితే భక్తులందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆమె కోరడం జరిగింది. మునుముందు తప్పనిసరిగా వస్తానమ్మా కిందకి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆమె అలా అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఆమె యొక్క భక్తిని పరీక్షిద్దామని చెప్పని సద్యోగర్భం వచ్చేట్టుగా అనుగ్రహించాడు ఆ సన్యాసి. అనుగ్రహించేటప్పటికి రోజు రోజు కూడా గర్భము ప్రవర్ధమానం అవుతున్నది. ఇదేమిటా ఇట్లా జరుగుతుంది అని చెప్పుకుంటే, ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు కూడా వైద్యుడే కాబట్టి ఇది మాయాలతో జరిగిందే తప్ప ఇది వేరే కాదమ్మా అని చెప్పగా సరేనని చెప్పని ఒక రోజున ఆ పాలు పళ్ళు తీసుకొస్తున్న సమయంలో అలసట తీర్చుకున్నాము అని చెప్పి ఎక్కలేక మధ్యలో పాలు పండ్లు పెట్టి, మనకి ఇప్పుడు దేవాలయానికి ఉత్తర వైపు ఉన్న కోనేరు మెట్లు పుట్ట నాగేంద్ర పుట్ట అంటారు, ఆ పై భాగంలో అక్కడ కూర్చొని ఆమె అలసట తీర్చుకున్న సమయంలో ఆ పాల దొత్త మీద ఒక కాకి వచ్చి వాలడం, ఆ కాకి ఆ నీళ్ళు మొత్తం కూడా ఆ పాలు మొత్తం కూడా నేల వరగడం జరిగింది. అప్పుడు ఆమె కోపం వచ్చేసింది, నేను ఇంత కష్టపడి తీసుకొస్తుంటే ఇలా జరిగిందే, కాబట్టి నా భక్తి నిజమైతే ఈ పర్వతం మీదకి కాకులు రాకుండా పోగాక అని చెప్పి అనుకొని ఎమ్మడే మళ్ళీ ఆ పాలు అవి తీసుకుని వచ్చేసింది. ఆ రోజు అడిగాడు స్వామి, ఏందమ్మా రోజు కూడా కాలానికి వచ్చేవాళ్ళు కదా, ఇవాళ ఏంటి కాలాతీతం అయిపోయింది అని అడిగితే, స్వామి బాధ మార్గంలో జరిగింది కాబట్టి మీ మీద యొక్క భక్తితోటి ఇలా అన్నాను కాబట్టి అనుగ్రహించండి ఆ శాపాన్ని అని చెప్పంటే సతదాస్తు అంటాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ క్షేత్రానికి కాకులు రావు, అదొక నిదర్శనం. అయితే తర్వాత ఆ రోజు మటుకు పట్టుబట్టింది, స్వామి నేను ఎక్కలేకపోతున్నాను ఈ గర్భంతో, కాబట్టి దయచేసి మీరు దిగి రావాల్సిందని పట్టుబడితే సరే అని చెప్పని వెనుదిరిగి చూడకుండా వెళ్తూ ఉండమని ఏమన్నా నేను వస్తాను అని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు మన పురాణ గాథ. అయితే ఆమె ఎప్పుడైతే ముందు వస్తూ ఉన్నదో ఆ స్వామివారి ఆ పర్వతం నుంచి ఆ ఎత్తైన శిఖరం నుంచి ఈ పర్వతం మీద ఇప్పుడు పూజ అందుకున్న యొక్క పర్వతం మీదకి వచ్చి బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేసే దగ్గరికి వచ్చేటప్పటికీ విపరీతమైన ధ్వనులు శబ్దాలు ఇవన్నీ వచ్చేటికి ఇదేంటి ఇంత భయంకరంగా ఉన్నాయి, నా వెనకొస్తున్న సన్యాస ఏమిటి ఏం జరుగుతుందని చెప్పని పక్క తిరిగి చూసింది.
చూసేటప్పుడు చూడబాకపోయినా కూడా చూసావు కాబట్టి అమ్మా నీ భక్తి అపారమైంది, కాబట్టి అది మాయాగర్భం, నీ భక్తిని పరీక్షిద్దామని చెప్పి ఉద్దేశంగా నేను అనుగ్రహించింది నేను. కాబట్టి నీకు పూర్వజన్మల యొక్క కర్మఫలితాన్ని బట్టి నీకు మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పని ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. ఇచ్చి కూడా ఇంకో వరాన్ని ఇచ్చాడు. ఏ భక్తులైనా సరే ముందుగా నీ దర్శనం చేసుకొని తర్వాత నా దర్శనం చేసుకుంటారని చెప్పడం జరిగింది గోలభామకి. సరే అని చెప్పిన అక్కడ శిలగా మారిపోయింది. తర్వాత ఇక్కడ బ్రహ్మదేవుని కూర్చొని తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుని అడిగాడు ఏమిటని చెప్పంటే, స్వామి మన లోకానికి మనం వెళ్ళిపోవాలి, కాబట్టి మనం తపస్సు చేసిన యొక్క ఫలితం ఎలా చెందాలి భక్తులకి అని చెప్పంటే, నేను అక్కడ తపస్సు చేశాను కాబట్టి అక్కడ ఒక ఆత్మలింగాకారాన్ని ఇస్తానని చెప్పిన అక్కడ లింగాకారాన్ని ఒకటి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. తర్వాత బ్రహ్మదేవుడు అడిగాడు కదా, మరి నేను చేసిన తపస్సు ఫలితం భక్తులకి ఎలా చెందాలి అని చెప్పంటే, భృగు మహర్షి శాపం వల్ల భూలోకంలో నీకు దేవాలయాలు, పూజ పురస్కారాలు, శిలా విగ్రహాలు ఉండవు కాబట్టి అటు నేను చేసిన శిఖరం మీద కాకుండా విష్ణుమూర్తి చేసిన శిఖరం మీద కాకుండా నీ శిఖరం మీద ఉండి నేను పూజలు అందుకుంటాను అని చెప్పిన బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పుడు మనకి మెట్ల పూజను చేస్తారు, 747 మెట్లు. ఈ మెట్ల పూజ చేసుకునేది మొత్తం కూడా బ్రహ్మదేవుడు చెందుతుంది. ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. తర్వాత శివదర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా కోటప్పకొండ చూసుకున్నట్లయితే ప్రభలు, సో ప్రతి ఏడాది కూడా ప్రభలకు సంబంధించి ప్రభలు తీసుకొని వస్తుంటారు. అసలు ఈ ఎక్కడా ఉండదు శివరాత్రి రోజు ప్రభలాచారం మన కోటప్పకొండలోను. ఆ ప్రభలాచారం వెనక ఏమైనా చరిత్ర ఉందండి. ఎందుకంటే ఇలా జరుగుతున్న సమయంలో స్టోరీ తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తాను. అయితే ఈ ప్రభలు అనేది ఏమిటంటే మొత్తం సృష్టికి మూలాధారం బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు ఎవరంటే ఈశ్వరుడు. లయింపజేసుకొని మోక్షాన్ని ఇచ్చేది ఎవరంటే ఈశ్వరుడు. అందుకనే శ్మశానంలో ఉంటాడు ఆయన. మీరు ఎవరు లేకపోయినా నేను ఉన్నారా బాబు మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పడం కోసం అని చెప్పారు. అయితే ఈ దేహం అశాశ్వతమైంది. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని చెప్పిన మనలోనే ఉంటాయి. కాబట్టి అజ్ఞానంతో కప్పబడి ఉంటాం కాబట్టి ఆ లోచూపు చూడలేం కాబట్టి మనకు ప్రతిరూపంగా ఆ దేవాలయాన్ని నిర్మించుకోవడం, ఆ దైవస్వరూపాన్ని నిర్మించుకోవడం, పూజలు చేయటం జరుగుతుంది. అయితే ఈ దేహం అశాశ్వతమైంది స్వామి, కాబట్టి మొత్తం కూడా నీకు అర్పిస్తాను, నా మోక్షాన్ని ఇవ్వమని చెప్పేది ఈ ప్రభల యొక్క ప్రధానం. అప్పట్లో వీపు ప్రభలు అనేవాళ్ళు ఫస్ట్ ప్రధానం. వీపు ప్రభ అని చెప్పంటే 3 కర్రలు నిలువుగా వేసి 6 కర్రలు అడ్డగా వేసేవారు. అయితే ఈ 3 కర్రలకి రజోగుణం, స్తమోగుణం, తపోగుణాలకి అతీతము. రెండోదికి ఈ యొక్క బ్రహ్మనాడి అని చెప్పి ఉంటుంది మనకి ఎన్నుముక పక్కగా, దానికి రేచిక కుంభనాళ్ళు అని చెప్పి 2 ఆడుతూ ఉంటాయి, శ్వాసలు అంటారు. కాబట్టి ఈ యొక్క శ్వాసలు విశ్వాసాలు ఆడే యొక్క దేహాన్ని నీకు అర్పిస్తాను స్వామి, ఇది కట్టెతోటి సమానం కొయ్యతోటి, కాబట్టి నీకు అర్పిస్తాను, నా మోక్షాన్ని ఇవ్వమని చెప్పి తెలియజేసేదే ఆ యొక్క ప్రభల యొక్క ప్రాధాన్యం. ఎందుకని చెప్పంటే దానికి ఈపునే కట్టుకుంటారు, ఈపు ప్రభలు అనేవాళ్ళు. తర్వాత రాను ఈ యొక్క కాలాక్రమంగా ఇవాళ లక్షలు వెచ్చించి ఎలక్ట్రికల్ ప్రభలు కట్టుకోవడం జరిగింది. అయితే ఎవరైతే భక్తి మార్గంగా నా దేహాన్ని కూడా నీకేను స్వామి అని చెప్పిన వాళ్ళకి మోక్షాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకని చెప్పని ఆ ప్రభలు కట్టుకోవడం ఆనవాయితీగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వస్తూ ఉన్నది. అది ప్రధానం. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇందాక చెప్పుకున్నాం, విష్ణుమూర్తి అడిగాడు నేను తపస్సు చేసుకున్నాను కదా, మరి తపస్సు చేసిన ఫలితం ఎలా చెందాలంటే అక్కడ ఒక గద్దల బోర్డు అనేవాళ్ళు, గద్దలు ఎక్కువగా ఉండేవి మనకి ఈశాన్య భాగంలో. అయితే అక్కడ జలం ఉద్భవించే రాయిలో మీరు చూసి ఆశ్చర్యపోతాం, రాయిలో లోపలికి ఎంత లోతు ఉంటుందో ఎవరికి ఇప్పుడు తెలియలేదు. చాలా అంచనాలు వేశారు కానీ ఎవరికి చెప్పలేదు. అక్కడ జలం ఎప్పుడు కూడా ఉంటుంది, ఎంత సమ్మర్లో కూడా. అక్కడ ఎవరైతే స్నానం ఆచరించి ఈ లింగాకార స్వరూపాన్ని చూస్తారో పాప విమోచనం అయిపోతుంది. పాప విమోచనేశ్వరాలయంగా పేరు పట్టుకుని విష్ణు శిఖరం అంటారు. అంటే త్రిమూర్తుల యొక్క కూటమి అద్రి మీద జరిగింది కాబట్టి త్రికూటాద్రి పర్వతం మీద జరిగింది కాబట్టి ఇక్కడ ఈశ్వరుడిగా ఉన్నాడు కాబట్టి 3 చోట్ల కూడా త్రికోట ఈశ్వరుడు అని చెప్పిన నామధేయం వచ్చింది మనకి. కాబట్టి తర్వాత వాళ్ళ లోకాలకు వాళ్ళకి వెళ్ళిపోవడం, తర్వాత సాలంకయ్య, అడవి రామలింగయ్య, తర్వాత ముక్కిరిదేవి, తర్వాత నాగమ్మ, ఈ గొల్లభామ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ స్వామివారి సేవ చేసుకొని మోక్షాన్ని పొందారు. దక్షయజ్ఞం అనంతరం ద్రాక్షాయణం వారు అంతర్ధానం అయిన తర్వాత ఈ పర్వతానికి వచ్చాడు కాబట్టి ఈయన దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వరంగా మేము చెప్పుకుంటూ ఉంటాం. ఈ దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్న త్రికోటేశ్వర స్వామి లింగాకార స్వరూపమే అయినప్పటికీ కూడా ఆయన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చెప్పుకుంటాం. కాబట్టి ఆ స్వామివారిని ఎవరైతే చూసి ఆ స్వామివారిని అనుగ్రహాన్ని పొందుతారో వారికి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, తర్వాత గురుబలం బాగా ఉంటుందని చెప్పని ప్రత్యేకత. అట్లా ఎంతోమంది భక్తులు రావడం, ఆ స్వామివారికి అనేక రకమైన కోరికలు తీర్చడం, రుణబాధలు ఉన్న వారికి రుణాలు తీరడం, అదే ప్రకారంగా ఆరోగ్యరీత్యా బాగలేనటువంటి అనారోగ్యం మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా ఉండడం, సంతానం లేని వారికి సంతానం ఇవ్వడం, ఇట్లా అనేక రకమైన యొక్క కోరికలు మొత్తం కూడా తీరుస్తున్నారని చెప్పని మాతో కూడా చెప్పడం జరిగింది. మా తాతల దగ్గర నుంచి మాది 7వ తరం ఈరోజు కూడా. కాబట్టి మా పెద్దలు చెప్పిన యొక్క దీన్ని మొత్తం కూడా చెప్పాను ఇప్పుడు కూడా. అయితే తర్వాత 99లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి
దర్శనం చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి అని చెప్పని ఘాట్ రోడ్డు వేయడం జరిగింది 99లో. తర్వాత 2000 నుంచి ఈ దేవాలయం భక్తులకి అసౌకర్యంగా ఉంది, అందరూ దర్శనం చేసుకోవాలని చెప్పని ఉద్దేశంగా మళ్ళీ దీన్ని పెంపుదల చేసి దేవాలయం పునర్నిర్మాణం జరగడం జరిగింది. అప్పుడు విస్తీర్ణం చేసి పర్వతాన్ని కూడా ఒకరు విస్తీర్ణం చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, భక్తులకి అసౌకర్యం కలగకుండా అందరూ కూడా వచ్చే మార్గంగా అందరూ దర్శనం చేసేటట్టుగా విధానంగా చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా 2000 సంవత్సరం నుంచి కూడా రోజు రోజుకు ప్రవర్ధమానమై వేలలో పోయి లక్షల్లోకి వచ్చారు భక్తులు. కాబట్టి అదే సంఖ్యలో వస్తున్నారు. తర్వాత ఈ మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం అని చెప్పంటే ఈశ్వరుడు లింగంలోకి ఉద్భవించిన రోజు, లింగోద్భవ కాలము అంటారు. ఆయన జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం, మార్గశిర మాసం వచ్చాక ఆర్ద్ర నక్షత్రం రోజున జన్మ నక్షత్రం అయితే ఆర్ద్రోత్సవం చేసేది ఆ రోజు చేయాలి శాస్త్ర ప్రకారంగా. అదే ప్రకారంగా ఈ లింగోద్భవ కాలం అనేది మనకి ఆ స్వామివారు మహాశివరాత్రి రోజు వస్తున్నాడు కాబట్టి, మనకి ఆ స్వామివారు లింగ రూపంగా ఉద్భవించబోతున్నాడు కాబట్టి మన కష్టాల మొత్తం కూడా పోతాయని చెప్పని భక్తులందరూ కూడా తెల్లవాదులు కూడా జాగరణ చేసేవాళ్ళు. అప్పట్లో ఉన్న యొక్క మనకి తోలు బొమ్మలాటలు కానివ్వండి, హరికథా కాలక్షేపాలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, ఇట్లాంటి జానపద యొక్క సంబంధించిన మొత్తం కూడా కాలక్షేపం చేసుకుంటూ ఆ స్వామివారు వచ్చిన తర్వాత ఆ స్వామివారికి తెల్లవారి దాకా కూడా అభిషేకాలు చేసుకునే విధానం పూర్వకాలం నుంచి ఉన్నది మనకి, ఎప్పుడు కలియుగం ఉద్భవించినప్పటి నుంచి కూడా. కాబట్టి ఆనాటి నుండి ఈరోజు కూడా మనకి రేపు నిన్న ఏకాదశి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా చాలా చక్కగా దర్శనాలు అయినాయి. అదే ప్రకారం ఇవాళ రెండో రోజు ద్వాదశి మంగళవారం, కొంచెం తక్కువగా ఉన్నారు. కానీ రేపు అధికంగా లక్షల్లో వస్తారని చెప్పిన అంచనాతోటి దేవస్థానం వారు కానివ్వండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానివ్వండి, అటు యొక్క మన పొలిటికల్ రాజ్యపరంగా కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసి తగు జాగ్రత్తలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయిస్తున్నారు. కాబట్టి అది మీరు గమనించి భక్తులందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. సో ఇప్పుడు శివరాత్రి రోజు జనరల్గా శివాలయాలు చాలా ఉంటాయి. శివరాత్రి రోజు కోటప్ప కొండకి వస్తే ఎలాంటి ఫలం దక్కుతుంది? మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ప్రధానంగా ఈ క్షేత్రానికి రావడం వల్ల ఏమిటయ్యా అంటే, ఎక్కడికి పోయినా కూడా శివుడు ఒక్కడే ఉంటాడు, పార్వతీదేవి ఉంటుంది పక్కన. కానీ ఇక్కడ పార్వతీదేవి ఉండదు, జ్ఞాన సంపన్నుడు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇక్కడ తపస్సు చేసే స్థలం ఉంది. తర్వాత విష్ణుమూర్తి తపస్సు చేసే స్థలము, తర్వాత సర్వ దేవతలు సప్తఋషులు అందరూ స్థలం చేసిన యొక్క స్వామివారి సేవ చేసి అర్చించి గురోపదేశం చేసిన యొక్క స్థలం కాబట్టి ఈ క్షేత్రానికి వస్తే వాళ్ళ అనుగ్రహం కూడా కలుగుతుంది. బ్రహ్మదేవుడిది కానీ, విష్ణుమూర్తి కానీ, సర్వదేవతలు కానీ, ఋష్యాదులు కానీ, ఆ ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపాన్ని కానీ అన్నీ కూడా జరుగుతాయి. 27 లీలల్లో 25వది దక్షిణామూర్తి లీల. ఆ 25వ లీల ఇక్కడ అవతారంగా ఉన్నాడు ఆ స్వామి. కాబట్టి ఇందాక చెప్పాను, అన్నీ కలుగుతాయి. బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, గురుబలం ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పన్నారు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున కనుక దర్శనం చేసుకుంటే, క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవడం ఒక విశేషం. అయితే మహాశివరాత్రి రోజు చేసుకోవడం చాలా విశేషం కాబట్టి అందరూ ఆ భావంతో ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ దేవస్థానానికి. మహాశివరాత్రి రోజు ఇక్కడ ఎలాంటి పూజలు, అంటే ఆలయంలో ఉదయం కాడి నుంచి ఎలాంటి పూజలు చేస్తారు? అయ్యా పొద్దున్నే తెల్లవారుజామున రేపు ఉదయం 2 గంటల నుంచి దేవాలయం బిందెతీర్థం తీసుకొస్తారు. ఫస్ట్ బిందెతీర్థంతో స్వామివారికి ప్రత్యేక బ్రాహ్మీ ముహూర్తం దాకా అభిషేకం జరుగుతుంది స్వామివారికి. ఈ అభిషేకం అనంతరం భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అభిషేక మండపాల్లో అభిషేకం, ఎందుకంటే లోపల కూర్చునే యొక్క అవకాశం లేనందున అందరికీ అభిషేక యొక్క ప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో వెనక మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండపాలు అభిషేకం చేయించుకుని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. తర్వాత శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగిన తర్వాత అలా స్వామివారికి ఆ బ్రాహ్మీముహూర్తం అభిషేకం చేసి అలంకారం చేసి వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 1:30కి ఆ స్వామివారికి మళ్ళీ అభిషేకం చేసి మహానివేదన పెడతారు. అవసరం ఏదైనా మొత్తం కూడా పెడతారు. పెట్టిన తర్వాత సాయంత్రం మనకి స్టేట్ ఫెస్టివల్గా ఉంది కాబట్టి సాయంత్రం 6 గంటలకి మన ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ప్రభని, వెండి ప్రభని సమర్పించడం జరుగుతుంది. అదే ప్రకారంగా మన వంశపారంపర్య ధర్మకర్తగా రాజా మల్రాజు రామకృష్ణ కొండలరాయని గారి యొక్క వంశస్థులు నసరాపేట వాస్తవ్యులు వారు పూర్వంలో ఈ దేవాలయానికి పునశ్చరణ చేయించి మాన్యాలు ఇచ్చి 300 ఎకరం దాకా మాన్యాలు ఇచ్చి ఆనాటి నుండి ఈనాటి కూడా ధూపదీప నైవేద్యాల నిమిత్తం కూడా దేవాలయాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు సాయంత్రం వస్తారు. వాళ్ళని ఆహ్వానించి తర్వాత రాత్రి 12 గంటల దగ్గర నుంచి తెల్లవారిన కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఆ మహారుద్రాభిషేకం అయిపోయిన తర్వాత 27వ తారీఖు ఉదయం పూట స్వామివారికి అలంకరణ, మహానివేదన, ప్రత్యేక మహానివేదనలు జరుగుతాయి. తర్వాత స్వామివారికి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి. కాబట్టి అప్పటితోటి పరిపూర్ణం అవుతుంది మహాశివరాత్రి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మహాక్షేత్రమైన యొక్క శైవ మతంలో
ఈ శివాలయంలో కన్నా అత్యంత ప్రీతికరమైంది. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేశారు కాబట్టి ఇక్కడ అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పని భక్తులందరినీ కోరుతూ ఉన్నాను. మొత్తం మీద ఏదైతే శివరాత్రి రోజు కోటప్ప కొండకి రావటం అయితే మాత్రం భక్తులకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అన్ని శివాలయాల్లో ఒక శివుడు పార్వతి ఉంటారు, అయితే ఇక్కడ శివుడితో పాటు బ్రహ్మ విష్ణు కూడా ఉంటారు. సో అందరి ఆశీస్సులు లభిస్తాయి. అలాగనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే బుద్ధి జ్ఞానం కావచ్చు, అలాగనే మిగతా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, కోటప్పకొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.